వెల్కమ్ టు స్వప్న కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేనైతే చాలా 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 బాగున్నాను. అలాగే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఎందుకు అంటారా, ఇన్ని రోజుల నా కష్టానికైతే ప్రతిఫలం అయితే వచ్చేసింది. అదే కూడా జస్ట్ 3 monthsలో అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. అలాగే నాకు ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేసింది. దానికోసం అయితే నేను పడ్డ కష్టం అయితే ఇంత అంత అని అయితే నేను చెప్పలేనండి. మీ అందరి సపోర్ట్ వల్ల అయితే నేనైతే ఇది సాధించేశాను అని అయితే చెప్తాను. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే నాకు ఇంత తొందరగా అయితే ఈ పిన్ అనేది వచ్చిందని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే నా ఛానల్ అయితే 3 monthsలో అయితే మానిటైజేషన్ కూడా అయింది. నేను 3 monthsలో ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఏం చేసినా, ఏ విధంగా ఎలాంటి వీడియోస్ చేసినా, ఎలాంటి షార్ట్స్ చేసినా అనేది అయితే ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి. ఇప్పుడైతే నేను గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే చూపిస్తున్నా, చూడొచ్చు. ఇదే మన గూగుల్ యాడ్సెన్స్ పిన్ అండి. నాకైతే వచ్చేసింది. ఇది ఏంటి అంటారా, ఇది అంత ఈజీగా అయితే రాదు అండి. ఇదైతే మనకు $10 అయితే కంప్లీట్ అవ్వాలి. $10 కంప్లీట్ అయిన తర్వాత మనకైతే అడ్రస్ వెరిఫికేషన్ అనేది అయితే వస్తుంది. అడ్రస్ వెరిఫికేషన్ అనేది మెయిల్ అనేది వస్తుంది. మెయిల్లో అయితే మనం అడ్రస్ ఇచ్చేసి వెరిఫికేషన్ అయితే చేయాలి. దానికి మనమైతే ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అయితే 2 కలిపి అయితే చేసేయాలి. ఆధార్ కార్డు ఇవ్వాలి. అలాగే పాన్ కార్డు కూడా ఫొటోస్ అడుగుతుంది. ఫ్రంట్ బ్యాక్ అనేది అయితే ఫొటోస్ అడుగుతుంది. ఫొటోస్ అయితే ఇవ్వాలి. ఆ ఫొటోస్ ఇచ్చాక మనది డీటెయిల్స్ క్లారిటీ ఉంది అంటే మనకైతే అడ్రస్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయాక 1 weekలో ఆర్ 10 daysలో అయితే మనకు ఈ పిన్ అయితే వస్తుంది. నాకైతే 1 weekలో వచ్చిందండి. ఖచ్చితంగా 1 weekలో అయితే వచ్చేసింది. మాది హైదరాబాద్ కాబట్టి నాకైతే తొందరగా వచ్చింది. వేరే వాళ్ళకైతే మ్యాక్సిమం 10-15 days అయితే పడుతుంది. నాది ఇక్కడ దగ్గరలో కాబట్టి నాకైతే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. నాకైతే 1 weekలో అయితే వచ్చేసింది. ఇది మనకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అండి. ఇది అనేది మనకు 6 digital పిన్స్ అయితే ఉంటాయండి. ఇందులో 6 numbers అయితే ఉంటాయి. 6 numbersని అయితే మనము వెరిఫికేషన్లో అయితే ఈ నెంబర్ ఈ దీంట్లో ఉన్న లోపల ఉన్న నెంబర్ అయితే వెరిఫికేషన్ అయితే చేయాలి. ఎందుకంటే ఇది మనదేనా కాదా ఛానల్ అనేది అయితే ఒక క్లారిటీ కోసం అయితే ఈ పిన్ అనేది ఉంటుంది. ఈ పిన్ మనం వెరిఫికేషన్ చేస్తేనే మనకైతే ఫర్దర్గా మనకు అమౌంట్ రానికైనా దేనికైనా ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మనం ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి ఇది చేయాలి అనేది అయితే ఒకటైతే చెప్తానండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే తొందరపడైతే ఏ విధంగా అయితే ఇది చేయకండి. అంటే మనకు వ్యూస్ రావట్లేదు, తీసేద్దాము. నేను కూడా ఒకప్పుడు అనుకున్నా ఛానల్ తీసేద్దాము అనేసి అయితే నేను కూడా అనుకున్నా. కాకపోతే మనకు వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలండి. రెగ్యులర్గా 1-2 వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి. రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటేనే ఒకటి కాకపోయినా ఇంకొకటి అయితే వ్యూస్ వస్తుంటాయి. ఫస్ట్ ఎవరికైనా తక్కువనే వస్తాయండి. అలాగే తక్కువ వస్తుందని అయితే మనము ఏమంటారు డిస్కంటిన్యూ అయితే చేయకూడదు. ఒక్కటి మనం చెయ్యాలి అనేసి అనుకొని సాధించాలి. మనం ఇది ఇందులో ఒకటి మనకంటూ ఒక పేరు రావాలి అనేసి అనుకొని అయితే వస్తున్నాం కదా. అలా అనుకొని వచ్చినప్పుడైతే మనం కొంచెం ఓపిక అయితే ఉండాలండి. ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలి. అది కూడా యూట్యూబ్లో మనం విజయం సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో మనకు ఒక పేరు రావాలి, యూట్యూబ్లో మనకు సక్సెస్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఓర్పు అనేది ఉండాలండి. ఇదైతే నిజంగా నేనైతే చెప్తున్నా. మనం ఓర్పుతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా అవుతుంది. అలాగే మనం చేసే వీడియోస్ షార్ట్ వీడియోస్ ఆర్ లాంగ్ వీడియోస్ అని చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా లాంగ్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇవ్వమని అయితే చెప్తాను. షార్ట్ వీడియోస్ ఏంటంటే తొందరగా రీచ్ అవుతాయి. కాకపోతే దానివల్ల మనకేంటి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు కానీ వాచ్ అవర్స్ అయితే రాదండి. అందుకోసమే లాంగ్ వీడియోస్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేనైతే అదే చెప్తాను. లాంగ్ వీడియోస్ వల్ల ఏంటంటే మనకు ఆ లాంగ్ వీడియోస్ ఎంతమంది చూస్తే అంత వాచ్ అవర్స్ అయితే మనకు వస్తుంది. దానివల్ల మన ఛానల్ అనేది తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే చెప్తున్నా, ఎవరైనా సరే లాంగ్ వీడియో చేయడానికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే లాంగ్ వీడియోస్కి అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా లేదంటే ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాంగ్ వీడియోస్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే లాంగ్ వీడియోస్ 2 daysకి ఒకటి పెట్టినా కూడా షార్ట్స్ అయితే డైలీ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. దీనివల్ల మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. అలాగే లాంగ్ వీడియోస్ వల్ల అయితే మనకు ఏమంటారు వాచ్ అవర్స్ అయితే వస్తుంది. దానివల్లనే కదా మనకు ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. ఎక్కువ శాతం అయితే మనం తీసుకునే కంటెంట్ మీద లాంగ్ వీడియోస్ చేస్తే మాత్రం తొందరగా సక్సెస్ వస్తుందని అయితే నేను చెప్తాను. ఈరోజు నా వీడియో అయితే ఇంతే. మీ అందరి సపోర్ట్ వల్ల నాకైతే అయ్యింది. మీ అందరి సపోర్ట్ నాకు ముందు ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఇంకా 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 నాకైతే ఉండాలి. అలాగే ఈ వీడియో తరపున అయితే మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు నాతో ఉంటారు అని అయితే నాకు సపోర్ట్ చేస్తారు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఇంతే. బాయ్.